తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్. యూరియా బస్తాల కోసం ఇక క్యూ లైన్ లో నుంచునే పాటలు ఉండవు. ఇంటి నుంచే కావాల్సినంత యూరియా బుక్ చేసుకోవచ్చు. యూరియా కోసం రైతులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్ ని ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. రైతుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త మొబైల్ యాప్ ని తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాప్ ద్వారా రైతులు తమకి సమీపంలోని డీలర్ దగ్గర మాత్రమే కాకుండా జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల దగ్గర ఉన్న యూరియా స్టాక్ లభ్యతని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన యూరియాని తమకి అనుకూలమైన డీలర్ దగ్గర నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ లో కల్పించనున్నారు. యూరియాని బుక్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడి అందుతుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ యూరియాని విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో పంట పేరు, సాగు విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. పాస్బుక్ లేని రైతులు ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా కౌలు రైతులకి కూడా యాప్ లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు. ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్ ని దృష్టిలో ఉంచుకుని ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్ ని ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. రైతుల విలువైన సమయం వృధా కాకుండా ఉండేందుకు కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త మొబైల్ యాప్ ని తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. యాప్ ద్వారా రైతులు తమకి సమీపంలోని డీలర్ దగ్గర మాత్రమే కాకుండా జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల దగ్గర ఉన్న యూరియా స్టాక్ లభ్యతని కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన యూరియాని తమకి అనుకూలమైన డీలర్ దగ్గర నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ లో కల్పించనున్నారు. యూరియాని బుక్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడి అందుతుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ యూరియాని విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో పంట పేరు, సాగు విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. పాస్బుక్ లేని రైతులు ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా కౌలు రైతులకి కూడా యాప్ లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు.